బటన్ కరెక్ట్గానే ప్రెస్ చేశా, తప్పు ఎలా జరిగిందో తెలియడం లేదే. భూభారతిలోనూ వందల్లోనే ఇల్లీగల్ చేంజెస్, సెక్యూరిటీ ఆడిట్లో బయటపడ్డ అక్రమాలు. అంటే సెక్యూరిటీ ఆడిట్ చేస్తే తప్ప మీరు ఏం చేసారు, ఎట్లా చేసారు అనేది బయట వాళ్ళే. అంటే దాని మీద ఎవరైతే మీరు ఆఫీసర్ని నియమించారో ఆఫీసర్స్ నుంచి సరైన అవగాహన లేకుండా, సరైన వాళ్ళు పద్ధతి లేకుండా వాళ్ళు వ్యవహరించారు. వాళ్ళ ఇష్టారీతిన ఇష్టారాజ్యంగా పేర్లు మార్చుకొని కోట్లు దండుకున్నారు. భూభారత్ అంటేనే రెవెన్యూ చట్టం, అంటేనే రెవెన్యూ వ్యవస్థ అంటేనే ఒక ఇల్లీగల్ యాక్టివిటీ అయిపోయింది. అడ్డగోలుగా జనాల దగ్గర నుంచి దోసుకోవడం. వాడు అమెరికాలో ఉంటాడు, ఇక్కడ ల్యాండ్ కొనుక్కొని మనకి తెలియకుండానే మనకి ఓటీపీ రాదు, లేదంటే మనకి SMS పోదు, ఆధార్కు తమ్ ఇంప్రెషన్ ఉండదు, డైరెక్ట్ పేరు మార్చేస్తారు. సో అట్లాంటివి బయటపడ్డాయి. నెక్స్ట్ ఈనాడు ఒకసారి చూద్దాం. మన రీసెంట్గా ఒక 3-4 డేస్ బ్యాక్ బీఆర్ఎస్ నాయకులు కాళేశ్వరంకి వెళ్ళి కన్నెపల్లి దగ్గర హడావిడి చేశారు. రైతులకు మీరు నీరు ఇవ్వడంలో ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి కేటీఆర్ వాళ్ళ అధ్యక్షుడు కేటీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాళ్ళకు ఒక అల్టిమేటం జారీ చేశారు ప్రభుత్వానికి. మీరు సరిగా నీళ్ళు ఇవ్వడం చేతగాకపోతే కేసీఆర్కు గవర్నమెంట్ను లేదంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టును అప్పగించండి, మేము వారం రోజుల్లో రైతులందరికీ నీళ్ళు ఇచ్చి ఎట్లా నీళ్ళు ఇవ్వాలో మేము ఇచ్చి చూపిస్తామని చెప్పేసి ఒక ఛాలెంజ్ చేసిండు. దీని మీద సీఎం నిన్న ఒక రివ్యూ చేసిండు. మీరు నిజంగానే మీకు అప్పచెప్పడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మేము అప్పచెప్తాం. కానీ మీ ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎవరైతే ఉన్నారో అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ సెషన్స్ పెడతాము, అసెంబ్లీ సెషన్లో మీరు చర్చించండి, ఎట్లనో మమ్మల్ని ఒప్పించండి, ప్రజలకు చెప్పండి. నిజంగానే కేసీఆర్ ఎందుకు రాడు అసెంబ్లీకి? రావడానికి ఇబ్బంది ఏంది? రిమైనింగ్ యాక్టివిటీస్ అన్ని బాగానే చేస్తున్నాడు కదా, కంప్లీట్ ఫామ్ హౌస్లోనే ఉండట్లేదు కదా, ఉండి ప్రజల పక్షాన పోరాడచ్చు కదా. మీకు అధికారం ఇవ్వలేదు సరే, మీకు రెండు సార్లు అధికారం ఇచ్చారు కదా, 9.5 ఏళ్ల పాటు మీరు ఉన్నారు కదా అధికారంలోకి. నిజంగానే మీరు తప్పు చేయకపోతే, నిజంగానే మీకు ఇబ్బంది కాకపోతే, నిజంగానే కాళేశ్వరం జెన్యూన్ అయితే మీరు ఎందుకు ఫైట్ చేయరు అసెంబ్లీకి వచ్చి? కేవలం ప్రజల దృష్టిలో పడడానికి, మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం అని చెప్పేసి మీరు ఏదో హడావిడి చేయడానికి రోడ్ల మీద చేస్తారు, బాగానే ఉంది. మీరు అసెంబ్లీకి ఎందుకు రారు అంటున్నా. అసెంబ్లీకి రావాల్సిన బాధ్యత మీపై ఉంది, ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. నిజంగా కాళేశ్వరం వాళ్ళు 1,00,000 కోట్లు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ రాజకీయ పబ్బం కోసం వాళ్ళు ఆరోపిస్తున్నారు, మీ రాజకీయ పబ్బం కోసం మీరు లేదా అట్లా జరగలేదు అంటున్నారు. నిజంగానే నువ్వు గ్రామాలలో చూస్తే చుక్క నీరు లేదు. దానికి ఎట్లనో మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీకి వచ్చి చర్చించండి. ఆయన అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు? అవును మేము ఇవ్వడానికి సిద్ధమే, ఇప్పుడు రండి, ఈ ఛాలెంజ్ స్వీకరించండి. ఎందుకు స్వీకరించారు మీరు? అంటే మళ్ళీ దీని ఏదో మన టాపిక్ డైవర్షన్ అవుతుంది, మమ్మల్ని ఏదో డైవర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ మీరే అంటారు. ఎవరు డైవర్ట్ చేస్తున్నారు? ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు? మీరు తప్పు చేసి మాపై ఎదురుదాడ. కాళేశ్వరం కట్టిన ఏడాదికే బయటపడ్డ లోపాలు. స్వయంగా ఇంజనీర్ లేఖ రాసినా పట్టించుకోలేదు, అందుకే 3 ఏళ్లకే కూలేశ్వరం అయింది. ఇది నిర్వాకం కాదు, విధ్వంసం. మీరు చేసిన తప్పులకు ప్రజలకు శిక్ష పడదు. మరమ్మతుల బాధ్యతలు మీకు ఎందుకు అప్పగించాలో వివరించాలి. కేసీఆర్పై విరుచుకుపడ్డ సీఎం రేవంత్ రెడ్డి. సో ఈ కాళేశ్వరంకి సంబంధించిన దానిలో మీరు ఖచ్చితంగా అసెంబ్లీకి రావాల్సిందే, కేసీఆర్ గారు మీరు మాట్లాడాల్సిందే. దాని మీద తప్పులు జరగలేదని చెప్పేసి మీరు నిరూపిస్తే రైతులు ఇబ్బంది పడకుండా ఉంటారు. గ్రామాల్లో రైతులకు ఇప్పటివరకు వాటర్ రావట్లేదు. ఉత్తర తెలంగాణ చూస్తే మొత్తం మళ్ళీ పాత రోజులు వచ్చినాయి అన్నట్టు కనిపిస్తుంది. మొత్తం బీడుపడ్డాయి భూములని. వాళ్ళు నాట్లు వేయలేక, లేదంటే పత్తి వేయలేక చాలా ఇబ్బంది పడుతున్నారు.